వనపర్తి జిల్లా పెద్దమందాడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెద్దమందాడి మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులకు సాగునీరు అందక రైతులు ఆవేదన చెందుతున్నారని, వెంటనే పెద్దమందాడి బ్రాంచ్ కెనాల్ ద్వారా రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వేణు కుమార్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సురేష్ కుమార్, సత్యం, కురుమూర్తి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకించి మా పెద్దమందడి మండలం, ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పెద్దమందడి మండలం భౌగోళికంగా సాగుకు నోచుకోక చాలా ఇబ్బందులు పడేటువంటి ఈ పెద్దమందడి మండలం ఈ గడిచిన 20 నెలల కాలంలో మళ్ళీ మొదటికి వచ్చింది. గత 10 సంవత్సరాల్లో గౌరవ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి కృషితో ఈ పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ ద్వారా దాదాపుగా 20,000 ఎకరాలకు సాగునీరు వచ్చేటువంటి ఉద్దేశంతో పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ కేఎల్ఐ ద్వారా తీసుకొచ్చి ఈ మండలంలో సాగునీరు గణనీయంగా పెంచడం జరిగింది. ఈ గడిచిన 20 నెలల సంధి ఈ పెద్దమందడి మండలంలో మరి ఇక్కడ ఉండేటువంటి స్థానిక శాసనసభ్యులు కానీ, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు కానీ ఎవరు కూడా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఈ పెద్దమందడి బ్రాంచ్ కెనాల్ గురించి వాళ్ళు ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు అయితే మాకు కనిపిస్తాయి. దీని ద్వారా జరిగింది ఏంటంటే, గత సంవత్సరంలో కొంచెం వర్షాలు సమృద్ధిగా పడడం వల్ల టేలెండ్ అయినటువంటి వెంటూరు కూడా నీళ్ళు రావడం జరిగింది. కానీ ఈ సంవత్సరం ఈ ఖరీఫ్ సీజన్లో అధికారిక లెక్కల ప్రకారంగా కృష్ణా బేసిన్లో మే 27వ తారీఖు నుంచి వరదలు స్టార్ట్ అయ్యి జూన్ 16, 17 తారీఖుకి కేఎల్ఐ లిఫ్ట్ చేసుకోవడానికి సపోర్ట్ చేసే లెవెల్కు శ్రీశైలం ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి. దాని గురించి ఎవరు పట్టించుకోలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి కేఎల్ఐ సాగునీటి ఆయకట్టులు ఉండేటువంటి ఎమ్మెల్యేలు అంతా చేతులు ఎత్తేసిండ్రు, ఎవరికి సోయి లేదు. దాని ద్వారా జరిగింది ఏంటంటే, అంతిమంగా ఈ 2 నెలలు ఈ సీజన్ వెళ్ళిపోయింది. మొన్న తూపు మంత్రంగా గుడిపల్లి దగ్గర పంపులు స్టార్ట్ చేసినామని చెప్పారు. మనకు ఉండేటువంటి 3 పంపులు, ఆ 3 పంపులు ఒకటే పని చేసినట్లు మాకు సమాచారం ఉంది. దాని ద్వారా ఈ రోజు వరకు కూడా పెద్దమందడి మండలంలో అన్ని గ్రామాల కంటే కేఎల్ఐ సాగునీటి వెసులుబాటు ఉండేటువంటి గ్రామాలకు సాగునీరు అందలేదు. దీనిపైన ఈ పెద్దమందడి మండల యావత్తు రైతులంతా కూడా చాలా చాలా అసంతృప్తిగా ఆవేదనతో ఉన్నారు. తక్కువలకు ఈసారి వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. వరి సగభాగం కన్నా ఎక్కువ నాటడం జరిగింది. ఇంకా కొన్ని తుకాలు పోసుకొని నాట్లకు సిద్ధంగా ఉన్నాయి. ఇదే పరిస్థితులు ఇట్లే ఉంటే ఒక 10-15 రోజుల్లో వరిచేళ్ళు ఎండిపోతాయి. దానికి అనుసరించి మళ్ళీ రబీ సీజన్ స్టార్ట్ అయితే వేరుశనగ సాగుకు వస్తుంది. ఆ కెనాల్లో వచ్చేటువంటి నీళ్ళ పొటెన్షియల్ అంటే నీటిని ఎక్కువ పెంచి తొందర నీళ్ళు వచ్చేటట్లయితే చివరి ఆయకట్టు అయినటువంటి వెంటూరు వరకు కేఎల్ఐ నీరును ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీనిపైన పాలకులు శ్రద్ధ పెట్టాలి. ఇంజనీరింగ్ అధికారులకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఒకసారి ఈ కేఎల్ఐ మీద మీరు దృష్టి పెట్టండి. మండల రైతాంగాన్ని గురించి ఆలోచన చేయండి. రేపు రాబోయే రోజులలో విపరీతమైన సాగునీటి ఇద్దడి ఏర్పడి ఇబ్బందులయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే మీరు అన్ని గ్రామాలకు సాగునీటి వసతులు కల్పించాలని మండలం డిమాండ్ చేస్తున్నాం. ఇది రైతు ప్రభుత్వం నిత్యం చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి సర్కారు 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా అంటే చెప్పి పొలం సెంటర్ వేయించుకున్నారు. సరే, మాకు దానికి ఏం అభ్యంతరం లేదు. కానీ రైతు బంధు అనేటువంటి పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ప్రారంభించి దాదాపు 10-11-12 విడతలుగా రైతులకు వేసింది. దాంట్లో ఏ కొత్త ధనం ఉందో వాళ్ళకే అర్థం కావాలి. ఆ రైతు బంధు పథకంలో కూడా అన్ని మీనమేషాలు వేసి లెక్క పెట్టి ఉన్నదానికి లేని దానికి 10 ఎకరాల 5 ఎకరాలు, 5 ఎకరాల 2 ఎకరాలు, ఎకరకు 5,000 ఇస్తున్నాం అనేటువంటి వాళ్ళకు 1,500 వేసి ఇట్లా విచిత్రమైన లెక్కలు ఏమనంటే సాఫ్ట్వేర్ ప్రాబ్లం. సాఫ్ట్వేర్ మారింది, లెక్కలు తప్పున్నాయి, వస్తాయి, ఇస్తాం, చేస్తాం, ఇదే సమాధానం. కాబట్టి
ఇక రైతు సంక్షేమం గురించి మాట్లాడితే వాళ్ళు కౌలు రైతుల గురించి చెప్పిండ్రు. ఎకరాకు భూమి లేని రైతులకు 12,000 ఇస్తామని చెప్పిండ్రు. 50 లేవు, దానికి అదనంగా తోడుగా మళ్ళీ యూరియా కొరత. జీలుగ విత్తనాలు లేవండి, సబ్సిడీ జీలుగ విత్తనాలు లేవు ఈ ప్రభుత్వంలో. అన్నిటికన్నా దౌర్భాగ్యం ఏంటంటే మొక్కుబడి తందుగా 1.5 ఈ పెద్దమందడి మండలానికి సంబంధించి 10 క్వింటాల జీలుగ విత్తనాలు సరఫరా చేయలేకపోయింది. ఇది చాలా సిగ్గుమాలినటువంటి వ్యవహారం అండి ప్రభుత్వంలో. రైతుకు సేంద్రియ ఎరువులను భూమిని స్టెబిలైజ్ చేసుకునేటువంటి సారవంతం నేను వ్యవసాయదారులను అయితే సార్ జీలుగ గురించి సర్వరాని మరి ప్రభుత్వం ఇక్కడ ఇస్తుంది